హాయ్ హలో నేను మీ చిన్ని. ఈరోజు బెండకాయ వేపుడిని క్యాటరింగ్ స్టైల్లో భోజనాల్లో పెట్టినట్టు పొడి పొడిగా ఎలా ఉండాలో వేపుకోవాలో చూద్దాం. ఫస్ట్ బెండకాయ అన్నిటిని చిన్న ముక్కల్లా కట్ చేసేసి వాటిని కొంచెం ఆయిల్లో వేసి కొంచెం సాఫ్ట్ అయ్యి వేగుతున్నాయి అన్నంత వరకు ఇలా వేయించుకోవాలన్నమాట. సో సెకండ్ ట్రిప్ కూడా నేను బెండకాయలు వేసి ఇలా వేపేసేసుకున్నాను. ఉన్న బెండకాయలన్నీ ఒక టిష్యూ పేపర్లోకి తీసుకున్న, అందులో ఏమన్నా ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే టిష్యూ పేపర్ వల్ల కొంచెం బయటకైతే వచ్చేస్తుంది. సో ఇప్పుడు వేరే పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి నార్మల్ పోపు దినుసులు సాయం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం వేగాక కొంచెం జీడిపప్పు, అలాగే వేయించుకున్న మన బెండకాయ ముక్కలన్నీ వేసేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో ఆ కారం అంతా బెండకాయ ముక్కలకి పట్టే విధంగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా ఎంతో సింపుల్. అండ్ టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.